ఆల్రెడీ పెళ్ళయిందని తెలుసు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసు. నేను వాళ్ళ జీవితంలోకి పోతే వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది పిల్లలది. ఆ ఆడదాని బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, దాని సంసారం రోడ్డు మీదకి వస్తుందని నువ్వు ఆ రోజు ఆలోచన చేసి ఒక పెళ్ళైన మగవాడు నీ దగ్గరికి ప్రేమిస్తున్నా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నీతో ఉంటా, నా భార్య ఉంటుంది, నిన్ను చూసుకుంటా, నా భార్యను చూసుకుంటా అన్న రోజు చెప్పు తీసుకొని కొట్టి పోరాలని చూడక నీ భార్యతో నేను ఉండు, నీ పిల్లలతో నేను సావని చెప్పుంటే ఈరోజు ఇంత బాధపడదాన్ని కాదు. అందుకే చెప్తున్నా, మీ జీవితాలు మీరే కాపాడుకోండి. పెళ్ళైన ఏ మగవాడైనా కానీ మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీకు అర్థం కాదా? అంటే నేను నాలాంటి మరో ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తున్నా కదా, దానికి అన్యాయం చేస్తున్నా కదా నాలాంటి వేరే ఆడదానికి. లేదంటే వాడు ఒక ఆడదాన్ని వదిలేసి నా దగ్గరికి వస్తున్నాడు అంటే రేపు పొద్దున్న నన్ను వదిలేసి ఇంకో ఆడదాని దగ్గర కూడా అనే ఆలోచన మీకు రాదా? దీనికి సొల్యూషన్ ఏం లేదమ్మా. ఇక ఆ లంజోడుకు మాయ మాటలు, దొంగ ప్రేమలు నమ్మిన ఆడవాళ్ళ జీవితాలంతా సర్వనాశనం అయిపోతాయి. దానికైతే ఎటువంటి డౌటు లేదు. సో నీకు నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, నీ పిల్లల్ని మంచిగా చదివించుకొని ఒక మంచి జాబు, అదే నీ పిల్లల్ని మంచిగా చదివించుకొని కోవిడ్లో జాబ్ చేస్తాను అంటారు, వాళ్ళకి ఏ కష్టం రాకుండా సంతోషంగా ఆనందంగా చూసుకోండి అంతే. అంతకుమించి ఏం చేయలేము. వాడు ఎట్టంగా ఆ యుద్ధాన్ని వదిలిపెట్టాడు వాడు.